పెద్దపల్లి జిల్లాలోని గాయత్రి జూనియర్ కళాశాలలో అట్టహాసంగా ఫ్రెషర్స్ డే వేడుకలు నిర్వహించడం జరిగింది. గాయత్రి విద్యాసంస్థల చైర్మన్ అల్లెంకి శ్రీనివాస్ మరియు గాయత్రి విద్యానికేతన్ కరస్పాండెంట్ అల్లెంకి రజని శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం అల్లెంకి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఇంటర్ విద్య అనేది చాలా ప్రాముఖ్యమైనది అని విద్యార్థులు కష్టపడి చదివి అత్యున్నత స్థాయిలో ఎదగాలని మన కళాశాలలో ప్రతి సంవత్సరం ఇంటర్ విద్యలో రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధిస్తున్నారని వారికి అభినందనలు తెలియజేశారు. అదేవిధంగా ఈ సంవత్సరం అత్యున్నత ఫలితాలు సాధించాలని సూచనలు చేశారు. అదేవిధంగా అల్లెంకి రజని శ్రీనివాస్ మాట్లాడుతూ, ఒక శిలను శిల్పి ఏ విధంగా తన నైపుణ్యంతో శిల్పంగా మారుస్తాడో అదేవిధంగా గురువులు విద్యార్థులను అన్ని రంగాలలో నైపుణ్యం ఉన్న వ్యక్తులుగా తయారు చేస్తారు. కాబట్టి గురువులు చెప్పినట్లుగా సక్రమంగా నడుచుకుని భవిష్యత్తులో ఎదగాలని సూచనలు చేశారు. కె అనుశ్రీ 464/470, బి శ్రీ హర్షిని 460/470 ఎంపీసీ, సనా మహవీన్ 436/440 బైపీసీ, లక్ష్మీప్రియ 450/500 సిసి. అదేవిధంగా 7 అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ఘనంగా సత్కరించడం జరిగింది. అదేవిధంగా గాయత్రి జూనియర్ కళాశాలలో పనిచేసే ఆయమ్మకు నిత్యవసర సరుకులు మరియు డబ్బులు ఇవ్వడం జరిగింది. విద్యార్థుల నృత్యాలు అందరినేలరించాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కుమార్ మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. గాయత్రి జూనియర్ కళాశాల ఫ్రెషర్స్ డే పార్టీ
ఆర్యవైశ్య భవన్ పెద్దపల్లిలో నిర్వహించబడుతుంది. ముఖ్యంగా నూతనంగా వచ్చిన విద్యార్థులు స్వాగతం పలుకుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులకు వాళ్ళకు ఇంటర్మీడియట్లో ఏ విధంగా చదువుకోవాలి, అదేవిధంగా పాటించాల్సిన సూత్రాలు, అదేవిధంగా ముందు ఉన్నత స్థాయిలో ఉన్నత విద్యను అభ్యసించడానికి ఇది ఏ విధంగా దోహదపడుతుందో వారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా మనం ముఖ్యంగా మన భారతదేశంలో చదువుకొని చాలామంది విద్యార్థులు విదేశాలకు వెళ్ళడం జరుగుతుంది. విదేశాలకు వెళ్ళి మన నైపుణ్యాలను ప్రదర్శించడం కాదు, ఇక్కడ మన దేశంలో చదువుకొని మన దేశమే అభివృద్ధి చెందే విధంగా నెంబర్ 1 స్థాయికి ఎదే విధంగా మన యొక్క నాలెడ్జ్ని మన దేశ అభివృద్ధికి ఉపయోగించాలని, ఒక ఉద్యోగమని కాదు, ఏదైనా ఒక ఎస్టాబ్లిష్మెంట్ కావచ్చు లేదా ఏదైనా స్వయం శక్తి మీద నిలబడే విధంగా కూడా ఏదైనా స్థాపించి ఒక నలుగురికి ఉపాధి కల్పించే విధంగా వారికి ఎదగాలని నేను సూచించడం జరిగింది. అదే ఈ యొక్క సందర్భంగా వారందరూ కూడా మంచి చదువుకొని ఉన్నత విద్యలో చదువుకొని మంచిగా స్థిరపడాలని వారికి సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. అదేవిధంగా అధ్యాపక బృందం కూడా చాలా చక్కగా వీరికి సూచనలు ఇస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినందుకు అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తాను.